హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే అడవి దోసకాయలతో చట్నీ చేస్తున్నానండి. మామూలుగా దోసకాయ వంకాయ చేస్తాం కదా, ఇప్పుడైతే నేను ఓన్లీ అడవి దోసకాయతో చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా. ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ పప్పులు కొంచెం వేసుకుని వేయించుకోవాలండి. దీంట్లోకి నేనైతే కొంచెం ఆయిల్ వేసాను, అంటే డ్రైగా వేగిన దానికి దీనికి తేడా ఉంటుంది. అదే నూనెలో మళ్ళీ టమాటాలు అయితే వేసాను ఒక 2. ఆ టమాటాలు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో ఈ అడవి దోసకాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే నేను తోలు తీయలేదండి, అలాగే వేస్తాను అనమాట డైరెక్ట్. అవి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసానండి. అయితే కొత్తిమీర మనం ముందుగా వేయకూడదు, కొంచెం ఒక 2 నిమిషాల్లో మనం దించుతామన్నప్పుడే వేయాలన్నమాట. ఇక ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, జీలకర్ర అయితే వేసి ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే గ్రైండ్ చేసుకున్నాను. అవి గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోకి ఈ టమాటా, కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. ముందు టమాటా, కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తే కొంచెం గ్రేవీ బాగుంటుంది అనమాట, అందుకని. ఆ తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసేసి గ్రైండ్ చేసేసాను అనమాట. ఇదంతా రెగ్యులర్గా మనం చేసుకునే పచ్చళ్ళే, కానీ అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. చాలా బాగుందండి. అయితే ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీలో కూడా ఇదే తిన్నాను అనమాట. బాగుంది. దోశలోకి చాలా బాగుంటుంది. అన్ని రకాలు చేస్తాను, దొండకాయ అన్నీ. ఇది ఇవాళ ట్రై చేశాను, జస్ట్ మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి. ఇక తాలింపు అయితే వేసుకున్నాను. తాలింపులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం పసుపు అయితే వేసానండి. ఇవన్నీ వేసి వేగిన తర్వాత దీంట్లో కలిపేసుకోవడమే. ఎలాగైనా తినచ్చండి, మన ఇష్టం. నచ్చితే లైక్ చేయండి.